జగన్మోహన్ రెడ్డి వైనాట్ 175కి 175 అని ఆ రోజు చెప్పినటువంటి పరిస్థితుల్లో కనీసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా దక్కనివ్వనటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఫ్రస్ట్రేషన్తో కుర్చీ మీద అధికారం మీద ఉన్నటువంటి మమకారంతో ఇవాళ తన అవినీతి పత్రికను ఛానల్ను అడ్డుపెట్టుకుని అసత్యాలకు అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్గా ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మిగిలిపోయినటువంటి పరిస్థితిని ముందుగా మీ ద్వారా తెలియజేసుకుంటూ అందుకు ఏదైతే నిన్న వెలుగొండ గురించి ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో నేను అడుగుతూ ఉన్న జగన్మోహన్ రెడ్డిని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నా. వెలుగొండ ప్రాజెక్టుకు సంబంధించి మీరు చెప్పినటువంటి మాటలు ఏవైతే అసత్యాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద అడుగుతూ ఉన్నా. ఇప్పటికే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత చూస్తూ ఉన్నాం. ఏదైతే మీ 5 సంవత్సరాల్లో మీరు చేసినటువంటి 14 లక్షల కోట్ల అప్పుల్ని మేము భరిస్తూ ఇప్పుడు మీరు 5 సంవత్సరాల్లో చేసినటువంటి తప్పులను కూడా మేము భరించాలా అని చెప్పి జగన్మోహన్ రెడ్డిని అడుగుతూ ఉన్న సూటిగా సమాధానం చెప్పాలి. ఎందుకంటున్నానంటే ఏదైతే ఈవేళ పోలవరం ప్రాజెక్టు దగ్గర నుంచి వెలుగొండ ప్రాజెక్టు వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ప్రాజెక్టు ప్రతి రిజర్వాయరు కూడా జగన్మోహన్ రెడ్డి యొక్క పాలన విధ్వంసానికి గురైనటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని కప్పిపుచ్చుతూ తన తప్పిదాలను ఇతరుల మీద నెట్టేసేటువంటి నీ విష ప్రయత్నాన్ని ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాం పత్రికాముఖంగా. అందులో ప్రధానంగా ఏదైతే వెలుగొండ ప్రాజెక్టుకి సంబంధించి అడుగుతూ ఉన్నాం. ఏదైతే శ్రీశైలం బ్యాక్ వాటర్లో ఆ యొక్క వెలుగొండకు సంబంధించినటువంటి టన్నల్ హెడ్ రెగ్యులేటర్ ఏదైతే ఉందో అంటే వెలుగొండక ప్రాజెక్టుకి ప్రాథమికంగా ఉన్నటువంటి టన్నల్ హెడ్ రెగ్యులేటర్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి పనులే వింగ్స్ అండ్ రిటర్న్స్ ఏవైతే ఆ రెగ్యులేటర్ పనులు పూర్తి చేయకుండా నీళ్లు వదిలితే రేపు టన్నెల్కే ప్రమాదం వచ్చేటువంటి పరిస్థితి ఉండగా మరి కనీసం ఆ యొక్క పరిజ్ఞానం కూడా లేకుండా వెలుగొండకి నీళ్ళు వదలొచ్చు అనేటువంటి మాట ఒక మాజీ ముఖ్యమంత్రిగా నువ్వు చెప్తూ ఉంటే హాస్యాస్పదం కాదా అని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నా. ఏదైతే రెండవది మొదటి టన్నెల్కి సంబంధించి వెలుగొండకు సంబంధించి మొదటి టన్నెల్కి సంబంధించి 500 మీటర్లు, రెండవ టన్నెల్కి సంబంధించి 7 కిలోమీటర్లు లైనింగ్ పూర్తి కాకుండానే నిర్దేశమైనటువంటి పరిమాణంలో నీరు వదలడం సాధ్యం కాదు అన్నటువంటి విషయం కూడా అర్థం కానిటువంటి పరిస్థితిలో నువ్వు ఉన్నావా అని చెప్పి జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తూ ఉన్నా. అదేవిధంగా ఏదైతే రెండవ టన్నెల్లో త్రవ్వినటువంటి మట్టి అంటే దగ్గర 2 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి ఏదైతే ఉందో దాన్ని తీసుకొచ్చి మొదటి టన్నెల్ చివరి భాగాన మరి దాన్ని అక్కడ పెట్టడం వల్ల ఈరోజు ఆ 2 లక్షల క్యూబిక్ మీటర్లు ఆ యొక్క మొదటి టన్నెల్లో ఉన్నటువంటి దాన్ని అంతటిని కూడా తొలగించకుండానే నీరు విడుదల సాధ్యం కాదనే విషయం ఆ పరిజ్ఞానం కూడా ఒక మాజీ ముఖ్యమంత్రిగా నీకు లేదా అని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తూ ఉన్నా. అదేవిధంగా ఏదైతే ఈ యొక్క వెలుగొండకు సంబంధించినటువంటి రెండవ టన్నెల్లో 12వ కిలోమీటర్ దగ్గర ఏదైతే మరి యొక్క యుఎస్ఏ నుంచి తీసుకొచ్చినటువంటి టీబీఎం టన్నెల్ బోరింగ్ మిషన్ ఏదైతే ఉందో అది చెడిపోయి బయటికి తేలేనటువంటి పరిస్థితి ఉంటే గత 3 సంవత్సరాల నుంచి కూడా దాని పని లేకుండా బయటికి తీసుకురాలేనటువంటి పరిస్థితి ఉంటే నువ్వు తాడేపల్లి రాజప్రసాదంలో మొద్దు నిద్రపోయి ఆ యొక్క 12వ కిలోమీటర్లో రెండవ టన్నెల్లో ఉన్నటువంటి ఆ టీబీఎంని బయటికి తీసుకురాకుండా నీరు విడుదల సాధ్యం కాదు అనే విషయం కూడా ఆ జ్ఞానం కూడా మరి నీకు లేకుండానే మాట్లాడుతున్నావా అని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఏదైతే వెలుగొండకు సంబంధించి ఈ యొక్క రెండవ టన్నెల్కి సంబంధించి
ఏదైతే ఇంకా 30% బెంచింగ్, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ వర్క్, ఎందుకంటే చాలా స్లో మోషన్లో చేయాలి. ఎందుకంటే డ్రిల్ చేసి బ్లాస్టింగ్ చేయవలసినటువంటి పని రెండవ టన్నెల్లో ఇంకా 50,000 నుండి 1,00,000 క్యూబిక్ మీటర్ల రాతి వ్యర్థాలు ఏదైతే తొలగించవలసిన పరిస్థితి ఉంది. ఇది చాలా డ్రిల్ చేసుకుంటూ బ్లాస్టింగ్ చేసుకుంటూ చాలా స్లోగానే జరిగేటువంటి పని. దగ్గర దగ్గర స్టార్ట్ చేస్తే ఎఫెక్టివ్గా పనిచేస్తే 6 నెలలు లేదా సంవత్సరం పట్టేటువంటి పరిస్థితి. అటువంటి పనిని 5 సంవత్సరాల్లో మొద్దు నిద్రపోయి పని చేయకుండా ఈరోజు నీరు విడుదల చేయడం సాధ్యం కాదనే విషయం మరి ఆ మాత్రం పరిజ్ఞానం కూడా లేకుండా మీరు మాట్లాడుతున్నారని చెప్పి ఇవాళ జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. ఇదంతా ఒక ఎత్తు. ఏదైతే ఆ యొక్క వెలిగొండకి ప్రిలిమినరీగా మొదట ఉన్నటువంటి హెడ్ రెగ్యులేటర్కి సంబంధించినటువంటి పనులు పూర్తి కాకపోవడం, అదేవిధంగా మొదటి టన్నెళ్ళు, అదేవిధంగా రెండవ టన్నెళ్ళు కూడా ఇంకా బ్యాలెన్స్ పనులు ఏవైతే ఇప్పుడు నేను చెప్పానో అవి ఉండడం, మరి ఇది పూర్తి అయిన తర్వాత ఏదైతే ఫీడర్ కెనాల్ ఏదైతే ఉందో, అంటే ఎందుకంటే శ్రీశైలం ఆ యొక్క బ్యాక్ వాటర్ రిజర్వాయర్ నుంచి ఆ హెడ్ రెగ్యులేటర్ దగ్గర నుంచి ఆ ఫస్ట్ టన్నెల్ సెకండ్ టన్నెల్ నీరుని ఆ యొక్క 18.2 కిలోమీటర్లు ఆ టన్నెల్ ద్వారా వెళ్ళిన తర్వాత నెక్స్ట్ 22 కిలోమీటర్లు ఫీడర్ కెనాల్ ద్వారా పోవాలి నీరు. మరి ఏదైతే ఆ యొక్క హెడ్ రెగ్యులేటరీ పనులు కాలేదు, ఫస్ట్ సెకండ్కు సంబంధించిన టన్నెల్ పనులు పెండింగ్లో ఉన్నాయి. పోనీ వాటిని దాటుకుని ఏదైతే ఫీడర్ కెనాల్ 22 కిలోమీటర్లు ఏదైతే వెలుగొండ నీరు ప్రవహించాలో, మరి అది మొన్న 2022లో వచ్చినటువంటి వర్షాలకి ఆ వర్షపు నీరుకే ఆ ఫీడర్ కెనాల్ గళ్ళు పడినటువంటి పరిస్థితి. వెలుగొండ నీరు ప్రవాహానికి కాదు, ఆ ప్రాంతంలో కురిసినటువంటి వర్షాలకే ఆ ఫీడర్ కెనాలు 5-6 చోట్ల గండ్లు పడినటువంటి పరిస్థితి. అంటే ఫీడర్ కెనాల్ కూడా పూర్తి స్థాయిలో ఎక్స్టెన్షన్ కానీ లైనింగ్ కానీ లేనిటువంటి పరిస్థితుల్లో ఆ కెనాల్లో ఉన్నటువంటి ఏదైతే కేవలం ఆ యొక్క తవ్వినటువంటి మట్టి అటు ఇటు వేసి సదిరి దానిలో అనేకమైనటువంటి బండరాళ్ళు ఇవన్నీ ఉంటే అవన్నీ కూడా మరి పెద్ద పెద్ద గ్యాప్స్ ఉండి చిన్నపాటి వర్షం వస్తేనే ఆ వర్షపు నీరే ఆ గట్లలోంచి బయట వాగుల్లోకి ఊళ్ళలోకి పోతుంది. మరి ఇటువంటి స్థితిలో ఆ హెడ్ రెగ్యులేటర్ పనులు పూర్తి చేసుకుని ఫస్ట్ టెన్నాలు సెకండ్ టెన్నాలు వర్కులు కూడా ఒకవేళ మేము పూర్తి చేసుకుని నీరు వదిలినా కూడా, అంటే దగ్గర దగ్గర ఫస్ట్ టెన్నాల్ అంటే 3,000 క్యూసిక్కుల నీరు, రెండవ టెన్నల్ నీరు 8,500 క్యూసిక్కుల నీరు. అంటే మొదటి రెండవ టెన్నల్స్ని పూర్తిగా మనం పనిచేస్తే దగ్గర దగ్గర 11,500 క్యూసిక్కుల నీరు వెలిగొండ ద్వారా మనం తీసుకెళ్తాం. మరి ఈవేళ వర్షపు నీరుకే ఆగనటువంటి ఫీడర్ కెనాలు ఇప్పుడు నీటిని విడుదల చేస్తే 11,500 క్యూసిక్కులు కాదు కదా, 11 క్యూసిక్కుల నీరు పంపించినా కూడా ఆ ఫీడర్ కెనాల్ లైనింగ్ పనులు పూర్తి కాకపోతే మరి అవన్నీ కూడా వాగుల్లోంచి గ్రామాల్లోకి పోయి మళ్ళీ మునిగిపోయేటువంటి పంట పొలాలు పోయే పరిస్థితే తప్ప మరి ఏదైతే ఆ రిజర్వాయర్ దగ్గరికి వెళ్ళేటువంటి పరిస్థితి లేదు అనే విషయాన్ని కూడా మరి ఈ యొక్క ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు పనిచేసిన వ్యక్తికి మరి తెలియకుండా మాట్లాడుతున్నాడా లేదా అసత్యాల అబద్ధాలు ప్రచారం చేస్తున్నాడా అనేది ఇవాళ ప్రజలే ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి అని చెప్పి తెలియజేసుకుంటూ, మరి ఏదైతే ఆ రకంగా ఈరోజు ఆ ఫీడర్ కెనాల్ ద్వారా ఆ యొక్క నీరు వెళ్ళేటువంటి మార్గం లేదు కాబట్టి ఏదైతే ఆ ఫీడర్ కెనాల్ తర్వాత ఏదైతే నల్లమల సాగర్ ఏదైతే మన రిజర్వాయర్ ఏదైతే ఉందో దాని కెపాసిటీ 53 టీఎంసీల కెపాసిటీ. అంటే ఏదైతే మనం హెడ్ రెగ్యులేటర్ పూర్తి చేసుకుని మొదటి టన్నెల్ సెకండ్ టన్నెల్ పూర్తి చేసుకుని ఆ ఫీడర్ కెనాల్ కూడా పటిష్టంగా లైనింగ్ చేసుకుంటే అప్పుడు నల్లమల సాగర్లో వాటర్ పోతుంది. ఆ నల్లమల సాగర్లో 53 టీఎంసీలు వాటర్ని రిజర్వ్ చేసుకుంటే ఆ నల్లమల సాగర్ నుంచి అక్కడ డిస్ట్రిబ్యూటరీ సిస్టమ్ ద్వారా మనకి ఏదైతే ఆ యొక్క ప్రకాశం డిస్టిక్కి అది పోతూ ఉంది. మరి ఆ నల్లమల సాగర్కి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో 53 టీఎంసీలు నీరు కాదు కదా, కనీసం ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో 1/2 టీఎంసీ నీరు కూడా అక్కడ నిల్వ చేసుకునేటువంటి పరిస్థితి లేనిటువంటి స్థితిని కూడా కప్పిపుచ్చి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మరి దాని ట్విట్టర్లో కానీ లేదంటే తను ఏదైతే అవినీతి పత్రికలో బ్యానర్ ఐటమ్స్ పెట్టుకుని ఇంకా ప్రజల్ని ఇంకా 5 సంవత్సరాలు గతంలో ఏ రకంగా అయితే మాయ చేసి మభ్యచి పెట్టాలని ప్రయత్నం చేశాడో మళ్ళీ అదే ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి. అందుకే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అడుగుతూ ఉన్నాం,
ఏదైతే ఈ యొక్క నల్లమల సాగర్కి సంబంధించిన రిజర్వాయర్ కూడా ఏదైతే ఉందో మరి దగ్గర దగ్గర అది 11 గ్రామాలు ముంపుకు గురవుతుంది. ఏదైతే ఈ వెలిగొండ సంబంధించినటువంటి ఈ ప్రాజెక్టు ద్వారా దగ్గర దగ్గర ఆ 11 గ్రామాలకు సంబంధించి ఆ నిర్వాసితులకి R&R కింద దగ్గర దగ్గర 1100 కోట్ల రూపాయలు మరి వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉంది. నేను అడుగుతూ ఉన్నా, మరి గత 5 సంవత్సరాల నీ పాలనలో మరి 1100 కోట్ల రూపాయలు కాదు కదా, కనీసం 1 కోటి రూపాయలు కూడా ఆ నిర్వాసితుడికి నువ్వు ఎందుకు ఇవ్వలేదు? ఎందుకంటే ఆ రోజు 2019 పాదయాత్రలో నా ఫస్ట్ ప్రయారిటీ వెలిగొండ ప్రాజెక్ట్ అని చెప్పావు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత 5 సంవత్సరాల్లో 5 రూపాయలు కూడా నిర్వాసితుడి కోసం ఖర్చు పెట్టినటువంటి నీకు ఈవేళ మా ప్రభుత్వం వచ్చినటువంటి 50 రోజులకే మమ్మల్ని విమర్శించేటువంటి స్థాయి ఉందా అని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నా అని చెప్పి మీ ద్వారా మరి తెలియజేసుకుంటూ, అంతకు మించి ఈవేళ జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి. ఏదైతే ఆ రోజు 2021 జూలై 15వ తేదీన కేంద్ర జలవనరుల శాఖ ఒక గెజిట్ విడుదల చేసింది. ఏదైతే హంద్రీనివా, కలవకుర్తి, నెట్టింపాడు వంటి ప్రాజెక్టుని అప్రూవల్ ప్రాజెక్టులుగా పేర్కొంటూ వెలిగొండను అన్అప్రూవ్డ్ ప్రాజెక్టుగా ఆ రోజు ఏదైతే కేంద్ర జలవనరుల శాఖ గెజిట్ విడుదల చేస్తే జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నావు? నిద్రపోతున్నావా? నాకు 25 మంది ఎంపీలు ఇవ్వండి, కేంద్రం మెడలు వంచుతానని చెప్పినటువంటి నీకు మరి 22 ప్లస్ మళ్ళీ రాజ్యసభ సభ్యులు దగ్గర దగ్గర 30+ ఇచ్చారు మీకు. మరి నీకు ఆ రోజు మరి అన్అప్రూవ్డ్ ప్రాజెక్టుగా వెలిగొండని పేర్కొంటే గెజిట్లో నిద్రపోతున్నా అంటే నీ బెయిల్ రద్దు కోసం నీ యొక్క ఏదైతే నీ యొక్క అవినీతి కోసం మరి ఎట్లా నువ్వు ఆ రోజు నోరు మూసుకుని కూర్చున్నావో ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఆ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకే కాదు, ఏదైతే ఆ వెలిగొండకు సంబంధించినటువంటి ఆ యొక్క జిల్లా ప్రజలకు కూడా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ, అంటే ఈ రకంగా మరి ఏదైతే మరి ఇక వెలిగొండ ప్రాజెక్టుకి సంబంధించి చాలా క్లియర్గా ఈరోజు మేము అధికారంలోకి వచ్చిన వెంటనే మేము కూడా ఈ యొక్క శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత 1 by 1 ఒక్కొక్కటి స్టడీ చేసుకుంటూ ఒక్కొక్క ప్రాజెక్టులో మాకు కూడా తెలియని విషయాలను కూడా ఎప్పటికప్పుడు అధికారుల నుండి తెలుసుకుంటూ స్టడీ చేస్తూ ఉంటే ఆ వెలిగొండ ప్రాజెక్టు గురించి, ఎందుకంటే మేము కూడా కొంత ప్రయారిటీ చంద్రబాబు నాయుడు గారు కూడా తీసుకోవడం జరిగింది. ఏదైతే అటు ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి సుజల స్రవంతికి కానీ, పోలవరంకి సంబంధించినటువంటి లెఫ్ట్ కెనాల్ కానీ, అదేవిధంగా ఏదైతే చింతలపూడికి సంబంధించి కానీ, అట్లాగనే వెలిగొండ కూడా హంద్రీనివా, ఇట్లా ఏదైతే కొంత వెనుకబడినటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అటువంటి ప్రాంతాలకి మనం ఫస్ట్ ప్రయారిటీగా మనం ఇమీడియట్లీ క్లియర్ చేయాలనేటువంటి ఎన్డీఏ ప్రభుత్వ ఆలోచన ప్రకారం మొన్న వెలిగొండకు సంబంధించి మేము కూడా అధికారులతో రివ్యూ చేసినప్పుడు ఈ విషయాలన్నీ కూడా మా దృష్టిలోకి రావడం, అందులో కూడా పర్టికులర్గా ఇంకా మనం ఇప్పుడు ఈ వెలిగొండను ఇమ్మీడియట్లీ ఆ బ్యాలెన్స్ వర్క్లు పూర్తి చేసి ఆ యొక్క సాగునీరు త్రాగునీరు అందించాలని అంటే ఇంకా ఎంత మనం ఖర్చు పెట్టాలని చూస్తే వాళ్ళు చాలా క్లియర్గా ఏదైతే ఆ హెడ్ రెగ్యులేటరీకి సంబంధించిన పనులు కానీ, ఆ మొదటి 2వ టన్నెల్కి సంబంధించినటువంటి లైనింగ్ పనుల నిమిత్తం కానీ, ఏదైతే ఫీడర్ కెనాల్కు సంబంధించి స్ట్రక్చర్ అండ్ లైనింగ్ పనుల నిమిత్తం కానీ, ఈ వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు సంబంధించి R&R గురించి కానీ, దీనికి సంబంధించి స్టేజ్ 1 1422 కోట్లు, స్టేజ్ 2 కింద 57 కోట్లు, ఏదైతే ఈ ఫీడర్ కెనాల్ లైనింగ్ కోసం 400 కోట్లు, అంటే దగ్గర దగ్గర 4000 కోట్ల రూపాయలు పూర్తి స్థాయిలో ఈ వెలిగొండ ప్రాజెక్టుకి మనం నిధులు మంజూరు చేస్తే దీన్ని పూర్తి చేయడానికి యుద్ధ ప్రాతిపదికన చేస్తే 2 సంవత్సరాల సమయం పడుతుందని మొన్న అధికారులు నాకు ఇచ్చినటువంటి అంచనా. మేము ఏదైతే వెలిగొండ అత్యంత ప్రయారిటీగా తీసుకొని అత్యంత వెనకబడినటువంటి ఏదైతే మరి యొక్క ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి ప్రాంతాలు ఇందులో ఉన్నాయి కాబట్టి దీన్ని ఇంకా వాళ్ళు ఏదైతే 2 years ఏదైతే సమయం చెప్పారో ఇంకా దాన్ని ఎర్లీగా 1 సంవత్సరం లోపుగా అయినా పూర్తి చేసేటువంటి అవకాశాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా పరిశీలించమని చెప్పేసి ఇది ప్రయారిటీ అని చెప్పి ఆ రకంగా మేము యుద్ధ ప్రాతిపదిక మీద మేము పనిచేస్తూ వెళ్తూ ఉంటే
దాన్ని ఈరోజు ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ఈ మాదిరిగా మరి బురద జల్లేటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి పరిస్థితిని మీ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు తెలియజేసుకుంటూ, అందుకే ఈరోజు జగన్మోహన్ రెడ్డిని కూడా ప్రశ్నిస్తూ ఈవేళ ప్రజలు కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే ఈవేళ జగన్మోహన్ రెడ్డికి కానీ ఈవేళ వైఎస్ఆర్సీపీ పార్టీకి కానీ అసలు ఇరిగేషన్ శాఖ గురించి కానీ ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి కానీ మాట్లాడేటువంటి అర్హత మీకు లేదు. ఎందుకంటే మీ యొక్క హయాంలో ఇరిగేషన్ శాఖ విధ్వంసానికి అటు పోలవరం దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నుండి ప్రతి ప్రాజెక్టు, ప్రతి రిజర్వాయరు, ప్రతి చెక్ డ్యాము, మరి ప్రతి ట్యాంకు కూడా విధ్వంసానికి గురయ్యి 5 సంవత్సరాల్లో 5 రూపాయల మెయింటెనెన్స్ లేక 20 సంవత్సరాలు వెనక్కి ఇరిగేషన్ శాఖ మీ హయాంలో పోయినటువంటి పరిస్థితి. దాన్ని ఏదో నేను ఈవేళ ఒక మంత్రిగా చెప్పట్లా, లెక్కలు చెప్తూ ఉన్నాయి, బడ్జెట్ లెక్కలు. ఆ రోజు 2014, 2019 5 సంవత్సరాల తెలుగుదేశం ప్రభుత్వంలో ఆ రోజు మాకున్నటువంటి బడ్జెట్ 5 సంవత్సరాల్లో 7 లక్షల కోట్లు. 5 సంవత్సరాల మా 7 లక్షల కోట్ల బడ్జెట్లో ఇరిగేషన్ శాఖకి ఎంత పెట్టామనంటే ఆ రోజు 68,000 కోట్లు. మరి నువ్వు 2019, 2024 నీ 5 సంవత్సరాల్లో నీ మొత్తం బడ్జెట్ 12 లక్షల కోట్లు అవుతే ఆ 12 లక్షల కోట్లలో నువ్వు పెట్టింది ఎంత ఇరిగేషన్ శాఖకి? 32,000 కోట్లు. ఆ 32,000 కోట్లలో కూడా సగం నీ అవినీతికే పోయింది. పైపెచ్చు పెట్టడం అయితే 32,000 కోట్లు పెట్టాడు, కానీ అందులో ఖర్చు పెట్టింది మళ్ళీ 19,000 కోట్లు. అక్షరాల కేవలం 19,000 కోట్లు. సిగ్గుందా అని చెప్పి అడుగుతున్నా మీకు మాట్లాడడానికి. 7 లక్షల కోట్ల బడ్జెట్ ఉంటే 68,000 కోట్లు పెట్టాం. అది ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద తెలుగుదేశం ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధి. నీకు 12 లక్షల కోట్ల బడ్జెట్ ఉంటే మేం పెట్టిందని డబల్ చేయవలసి నువ్వు మరి దాంట్లో సగం చేసి మళ్ళీ ఆ సగంలో సగం కూడా ఖర్చు పెట్టినటువంటి మీకు ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి మాట్లాడేటువంటి అర్హత మీకు ఎక్కడ ఉంది అని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తున్నారని చెప్పి తెలియజేసుకుంటూ, అందుకు ఈరోజు ప్రెస్ల ద్వారానే చెప్పక్కర్లా, ఈరోజు మీరు ఏ ప్రాజెక్టుకి వెళ్ళినా, ఏ రిజర్వాయర్కి వెళ్ళినా, ఏ చెక్ డ్యామ్కి వెళ్ళినా కూడా జగన్మోహన్ రెడ్డి విధ్వంసం అడుగడుగున కూడా కనిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అంటే 5 సంవత్సరాల నీ పాలనలో కనీసం లాకులకి తలుపులు కానీ, షట్టర్స్ కానీ, రోప్స్ కానీ, రిపేర్ల మాట అటుంచి కనీసం గ్రీజ్ కూడా పెట్టి మెయింటెనెన్స్ చేయలేనిటువంటి నువ్వు పోలవరం లాంటి బహుళార్థక సాధక ప్రాజెక్టుల గురించి, మరి వెలుగొండ లాంటి ప్రాజెక్టుల గురించి మాట్లాడడం అని అంటే దెయ్యాలు వేదాలు వల్లిస్తుగా ఉన్నటువంటి పరిస్థితి. అందుకు ఉదాహరణగా మీరే చూడండి, ఏదైతే సోమశిల సంబంధించినటువంటి ప్రాజెక్టు, ఈ సోమశిల ప్రాజెక్టుకి సంబంధించి రోప్స్ ఏ మాదిరిగా అయితే తుప్పు పట్టేసి జగన్మోహన్ రెడ్డి పాలనలో ఉన్నాయో ఇవన్నీ కూడా సజీవ సాక్ష్యాలు. ఇవన్నీ కూడా ఈరోజు ఏదైతే మొన్న మేము సోమశిలకి వెళ్ళినప్పుడు చాలా క్లియర్గా మేము గమనించడం జరిగింది. అదేవిధంగా ఇదే సోమశిలలో వీటికి సంబంధించినటువంటి డోర్స్ను ఒక్కసారి పరిశీలించండి. మీ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి అత్యంత సోమశిల ప్రాజెక్ట్ అంటే దగ్గర మరి చాలా మంచి చరిత్ర ఉన్నటువంటి ప్రాజెక్ట్ ఇది సోమశిల. మరి అటువంటి సోమశిల ప్రాజెక్టుని ఏ స్థితికి, ఏ గతికి జగన్మోహన్ రెడ్డి ఆ షట్టర్స్ ద్వారా కానీ, రోప్స్ కానీ ఎటువంటి స్థితికి తీసుకొచ్చాడో అంటే రేపు ఆ యొక్క నీరు నిండుకుంటే ఎప్పుడు ఏ గేటు తెరిస్తే ఏ గేటు కొట్టుకుపోతుందో అనేటువంటి భయం ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలతో పాటు మాకు కూడా వెంటాడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే మొన్ననే మీరు కూడా చూశారు, ఏదైతే తుంగభద్ర ప్రాజెక్టుకి సంబంధించి 19వ గేటు ఏ మాదిరిగా అయితే కొట్టుకుపోయిందో, మరి అదేవిధంగా ఏదైతే మరి బనకచెర్ల మరి మీరే చూడొచ్చు, దీనికి సంబంధించి ఏ రకమైనటువంటి స్థితిలో ఈ యొక్క పరిస్థితి ఉందో. మరి అదేవిధంగా ఏదైతే శ్రీశైలంకి సంబంధించి మరి ఏదైతే ఆ యొక్క వాటర్ని, ఆ రెగ్యులేటర్స్ని మరి ఏదైతే ఆపరేట్ చేస్తామో మరి ఆపరేట్ చేసేటువంటి మరి పరిస్థితి ఎట్లా తుప్పు పట్టేసి ఎట్లా ఉంది, ఇది అసలు ఆపరేషన్ చేయడానికి అంటే శ్రీశైలం లాంటి ప్రాజెక్టుకే ఇటువంటి దుస్థితి, ఇటువంటి పరిస్థితి. అదేవిధంగా ఏదైతే రైవాడ రిజర్వాయర్ అంటే ప్రాజెక్టుల దగ్గర నుండి రిజర్వాయర్స్ వరకు కూడా అన్నీ ఇదే రకమైనటువంటి పరిస్థితి. ఇంకా మీకు చెప్పనవసరంలా, ఏదైతే ఈయన పరిపాలనలో ఉన్నటువంటి ఘన కార్యాలలో
ఏదైతే గుడ్లగమ్మ ప్రాజెక్టు ఏ రకంగా అయితే గేట్ కొట్టుకుపోయిందో మీ అందరికీ తెలుసు. ఇప్పుడు ఆ గుడ్లగమ్మను కూడా పూర్తి చేయడానికి యుద్ధ ప్రాతిక మీద మొన్న మేము ఆ యొక్క ఎవరైతే టెండర్స్ చేసినటువంటి ఏజెన్సీలు కూడా పిలిపించి ఈ మంత్ ఎండింగ్ అలా పూర్తి చేయాలని వాళ్ళకు కూడా లక్ష్యాలు ఇచ్చి మేము పనిచేస్తూ ఉంటాం. ఎందుకంటే ఆ యొక్క గుండ్లగమ్మ కూడా గేట్లు ఏ రకమైనటువంటి పరిస్థితికి గతంలో జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడో, అందుకే గుండ్లగమ్మ గేట్లు ఏ రకంగా కొట్టుకుపోయాయో మరి ఏదైతే గత పాలనలో ఉన్నటువంటి సాక్ష్యాలు ఇవన్నీ కూడా. ఇంకా అన్నమయ్య గురించి అయితే మీకు చెప్పనవసరంలా, దగ్గర దగ్గర 34 మందిని పొట్టన పెట్టుకున్నటువంటి విధ్వంసం ఇది అన్నమయ్య. అంటే ఈ రకంగా నీ 5 సంవత్సరాల పాలనలో కనీసం ఆ షట్టర్సు, డోర్సు, రోప్స్ అట్లా రిపేర్లు కాదు, కనీసం గ్రీజు కూడా పెట్టి మెయింటైన్ చేయలేనిటువంటి నువ్వు ఈవేళ ఇంత పెద్ద పెద్ద ప్రాజెక్టుల గురించి మాట్లాడేటువంటి అర్హత లేదు జగన్మోహన్ రెడ్డి గారు. దయవుంచి అర్థం చేసుకోండి. ఎందుకంటే అంత ఆశ్చర్యపోతున్నారు మీరందరూ. మీ అంబటి రాంబాబు గారు మీరు ఇటువంటి ప్రాజెక్టుల గురించి మాట్లాడుతూ ఉంటాయి. అంటే మీ అవినీతి పత్రిక వాళ్ళు ఏదో స్టోరీ రాసుకొని వచ్చి మీ ద్వారా పాపం మీడియాకి చెప్పిస్తూ ఉంటే ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే కనీసం గ్రీజ్ కూడా పెట్టి మెయింటైన్ చేయలేనటువంటి అటువంటి ప్రాజెక్టుల గురించి మాట్లాడుతూ ఉంటాయి. ఎందుకంటే ఆ రోజు మేము కూడా చూసాం 2019లో జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రలో ఆ రోజు పోలవరం ప్రాజెక్టు కూడా వచ్చి అసలు డయాఫ్రమ్ వాళ్ళే నిర్మాణం చేయకుండా మరి వేల కోట్ల రూపాయలు తినేశారు అని ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏంటని ఆశ్చర్యం ఏంటని అనుకుంటే ఎందుకు అర్థమైందేంటి, ఆ డయాఫ్రమ్ వాళ్ళు భూమిలో కడతారన్న సంగతి పాపం ఆయనకు తెలియదు. అందుకని ఆ ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్తే డయాఫ్రమ్ వాళ్ళు కనపడలేదు ఆయనకి. అంటే ఆయన డయాఫ్రమ్ వాళ్ళు అంటే ఏదో చైనా వాళ్ళు అనుకున్నట్టున్నాడు ఆయన. అందుకని ఏంటి ఇక్కడ ఎక్కడ కనపడలేదు అని చేత వీళ్ళు ఎక్కడ కట్టకుండానే బిల్లులు చేసేసుకున్నారని చెప్పి పెద్ద అవినీతి జరిగిపోయింది అన్నాడు. అంటే డయాఫ్రమ్ వాళ్ళు భూమి లోపల కడతారనేటువంటి విషయం కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డికి తెలియదు. ఇంకా అంబటి రాంబాబు గారి గురించి అయితే మీకు చెప్పనవసరంలా, ప్రతి ప్రాజెక్టుకి కూడా డయాఫ్రమ్ వాల్ ఉంటుంది. బాక్రా నంగల్కు ఉంది, శ్రీశైలంకి ఉంది అని ప్రతి ప్రాజెక్టుకి కూడా డయాఫ్రమ్ వాల్ ఉంటుంది అన్నాడు. అంటే వీళ్ళు చాలా విచిత్రమైనటువంటి వ్యక్తులు. అంటే డయాఫ్రమ్ వాల్ ఎక్కడ కడతారో తెలియనటువంటి ఆనాటి ముఖ్యమంత్రి, డయాఫ్రమ్ వాల్ ఏ ప్రాజెక్టుకు ఉంటుందో తెలియనటువంటి మంత్రి. మరి వీళ్ళు ఈరోజు ఈ ప్రాజెక్టుల గురించి మాట్లాడుతూ ఉంటే ఇంకా ఈ ప్రజలు ఎట్లా అర్థం చేసుకోవాలో కూడా తెలియనటువంటి పరిస్థితి, దుస్థితి ఉంది. ఇప్పటికైనా మీ యొక్క ప్రభుత్వంలో 5 సంవత్సరాల్లో మీకు 151 సీట్లు ఇచ్చి 50% ఓట్లు ఇస్తే మీరు చేసినటువంటి నిర్వాకానికి, మీ విధ్వంసానికి ప్రజలు బుద్ధి చెప్పి మీకు 11 సీట్లు ఇస్తే దాని నుంచి పాఠాలు నేర్చుకోవాల్సినటువంటి మీరు ఈవేళ ఇంకా అదే బురదను, అదే అబద్ధాలను, అదే అసత్యాలను మళ్ళీ రుద్దాలని చేస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాశ్వతంగా వైఎస్ఆర్సీపీ పార్టీ తెరమరుగైపోయేటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పి మీ ద్వారా వారిని హెచ్చరిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. ఏదైతే దాని మీద కూడా ఏదైతే కమిటీ ఏదైతే ఉన్నాయో, రిపోర్ట్స్ ఉన్నాయో, అదేవిధంగా అధికారుల నుంచి కూడా మరి తగినటువంటి విధంగా విచారణ కూడా చేస్తూ ఉన్నాం. ఏదైతే ఇప్పుడే నేను చెప్పాను, వాళ్ళు కేటాయింపులే తక్కువ చేశారో, తక్కువ కేటాయింపుల్లో సగం వాళ్ళు అవినీతికే చేరిపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడే నేను చెప్పాను, ఏదైతే ఆ శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి ఏదైతే ఈ యొక్క వెలిగొండకి వెళ్ళేటువంటి హెడ్ రెగ్యులేటర్ ఏదైతే ఉందో, ఆ హెడ్ రెగ్యులేటర్కి సంబంధించిన పనులు కూడా నాణ్యత మీద కూడా ఇప్పుడు మాకు కొంచెం అనుమానంగా ఉంది. ఎందుకంటే ఆ హెడ్ రెగ్యులేటర్కి సంబంధించి ఆ పనులకు సంబంధించినటువంటి కాంట్రాక్టరు 60C కింద కడప జిల్లాకు సంబంధించి ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి సన్నిహితుడికి 60C కింద ఇవ్వడం జరిగింది. ఆయన ఏదైతే 2020-2021లో ఆయన పనులు ప్రారంభించి హెడ్ రెగ్యులేటర్ సంబంధించి, ఎందుకంటే అది పడవల మీద వెళ్ళి ఆ వర్క్స్ని పరిశీలించాలి. అందుచేత అధికారులు కూడా ఆ స్థాయిలో వెళ్ళి ఆ వర్క్స్ని ఎగ్జిక్యూట్ చేసినట్టు అయితే నాకు కూడా అనిపించాలి రివ్యూ చేసినప్పుడు. అంచేత ఆ హెడ్ రెగ్యులేటర్ సంబంధించిన నాణ్యత విషయాల్లో మాకు అనుమానం ఉంది. రెండవది, ఎవరైతే 60C కింద హెడ్ రెగ్యులేటర్ వర్క్స్ ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితంగా ఉండేటువంటి వారు ఎవరైతే చేశారో, ఎలక్షన్స్కి ముందు అతను వర్క్స్ కంప్లీట్ కాకపోయినా కూడా అప్పటికప్పుడు క్లోజ్ చేసుకుని ఒక్క అనా పైసా కూడా బాకీ లేకుండా మొత్తం ఫండ్స్ అన్నీ కూడా రిలీజ్ చేసుకుని బయటకు పోయాడు. అంటే ఎంత తెలివితేటలుగా వీళ్ళు అవినీతికి పాల్పడ్డారు, ప్రజాధనాన్ని ఏ రకంగా లూటీ చేశారు.
ఇప్పుడు ఆ బ్యాలెన్స్ పనులు చూస్తే కొంచెం క్లిష్టమైనటువంటి పనులు, అంటే తేలికగా డబ్బులు వచ్చే పనులు చేసుకోవడమే కాకుండా ఈవేళ బిల్స్ కూడా, ఎందుకంటే ఇప్పుడు మాకు దగ్గర దగ్గర 18,000 కోట్ల బిల్స్ ఈవేళ ఇరిగేషన్ శాఖ పెండింగ్ ఉంది. 18,000 కోట్లు బిల్స్ పెండింగ్ ఉండగా ఆ పనికి సంబంధించినటువంటి బిల్స్ మాత్రం 100% క్లియర్ అయిపోయిందని అంటే అదే మీకు ఆ యొక్క వైఎస్ఆర్సీపీ ఆ జగన్మోహన్ రెడ్డి గారి అవినీతికి ఇంకా ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఎగ్జాంపుల్స్, మన సమయం కూడా సరిపోదు. ఎస్, అంతా వాళ్ళు ఇష్టానుసారంగా ఏదైతే ఇంకా ఒక రాజ్యాంగం అనేది లేదు, ఒక సిస్టమ్ అనేది లేదు, ఒక వ్యవస్థలు అనేది లేదు. రోజు మీరు చూస్తూ ఉన్నాం ప్రతి శాఖ, ఒక ఇరిగేషన్ అనే కాదు, ఈవేళ ప్రతి శాఖలోనూ కూడా ఇటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది. ఇవన్నీ కూడా వన్ బై వన్ ఒక్కొక్కటి కూడా మేము క్లియర్ చేసుకుంటూ, అంటే గత పాలనలో జరిగినటువంటి విధ్వంసాన్ని సరి చేసుకోవాలి. మళ్ళీ ఇప్పుడు మన పాలనలో, ఎందుకంటే ప్రజలకు కూడా కొంచెం ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నాయి. పనిచేసేటువంటి ప్రభుత్వం, బాధ్యతాయుతమైన ప్రభుత్వం, ఈ ప్రభుత్వంలో మేలు జరుగుతుందనేటువంటి ఎక్స్పెక్టేషన్ ఉంది కాబట్టి దాన్ని కూడా రీచ్ అయ్యేటువంటి విధంగా, అంటే డబల్ వర్క్ ఈరోజుసారి మేము చేయవలసిన పరిస్థితి ఉంటుంది. థ్యాంక్ యూ. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే గ్రాఫిక్స్ గురించి మన గురించి మాట్లాడుతూ అటువంటి గ్రాఫిక్స్ ఆయనే, ఎందుకంటే నాకు తెలుసుండే ఆయన 2024 మార్చి నెలలో ఈ యొక్క వెలిగొండ ప్రాజెక్ట్ని ప్రారంభించాడు, ప్రారంభోత్సవం. మరి వెలిగొండ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం జాతికి అంకితం చేశాడు. నిజంగా అతను ఆ ప్రాజెక్టు పూర్తి చేసి ఉంటే ఆ రోజు నిర్వాసితులకి దగ్గర మరి 2,000 మందికి పైగా నోటీసులు, పోలీస్ నోటీసులు ఇచ్చి ఎవ్వరూ కూడా ప్రారంభోత్సవానికి, అంటే ఎవరైతే భూములు ఇచ్చారో అటువంటి వారు కూడా ఎక్కడ కూడా రోడ్డు మీద కూడా రాకుండా బ్యారిగేడ్లు కట్టి 144 సెక్షన్లు పెట్టి పరదాలు పెట్టి మరి ఆ రోజు పోలీసు నోటీసులు ఇచ్చి ఎక్కడైనా ప్రారంభోత్సవం చేసుకోవడం ఎక్కడైనా చూసామా? చరిత్రలో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరే చూసాం వెలిగొండలో. అంటే దాన్ని బట్టే మీకు అర్థమవుతుంది అసంపూర్తిగా. మొన్న కూడా మీరు చూశారు కుప్పంలో ఎన్నికల ముందు కుప్పం బ్రాంచ్ కెనాల్ని నీరు విడుదల చేస్తున్నానని చెప్పి ఈయన స్వయంగా వెళ్ళి ఈయన బటన్ నొక్కాడు. 6 గంటలు నీరు వచ్చింది. ఈయన మళ్ళీ హెలీప్యాడ్ ఎక్కి మళ్ళీ ఇక్కడికి అమరావతి ఇచ్చే సమయానికి మళ్ళీ అక్కడ 6 గంటలకే మళ్ళీ నీరంతా ఇంకిపోయి వీళ్ళు వేసినటువంటి పువ్వులు, పసుపు, కుంకుమ అంతా కూడా నేల మీద ఉన్నటువంటి పరిస్థితి. అంచేత ఈయన ఏంటంటే ఎన్నికల ముందు మాయ చేయడానికి, మభ్య పెట్టడానికి. ఇవాళ నేను చాలా క్లియర్గా ఓపెన్గా చెప్పాము. ఈరోజు ఏదైతే హెడ్ వర్క్స్ ఎంత, ఫస్ట్ టెన్నాలు ఎంత, సెకండ్ టెన్నాలు, ఈ చాలా క్లియర్గా ఉన్నటువంటి ప్రాబ్లమ్స్. అసలు ఈ ప్రాబ్లమ్స్ని అధిగమించి పోనీ వాటర్ని తీసుకెళ్దామనంటే ఫీడర్ ఛానల్లో సహకరించే పరిస్థితి లేదు. ఎందుకంటే అది మేము చెప్పడం కాదు, ఈ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు, నేను రివ్యూలో చెప్పినటువంటి పరిస్థితి. ఏదో పొలిటికల్ లీడర్గా నేనేదో చెప్పట్లా, ఏదైతే ఇంజనీరింగ్ అధికారులు ఇచ్చినటువంటి నివేదిక, ఇవన్నిటిని కూడా అధిగమించి మాకు ప్రాధాన్యత వెలిగొండ ఖచ్చితంగా అది 2 years అని చెప్పారు, 4,000 కోట్ల రూపాయలు అని చెప్పారు. సాధ్యమైనటువంటి తొందరగా మా ప్రయారిటీ ప్రకారం మేము పూర్తి చేసి ప్రకాశం జిల్లా రైతాంగానికి మేము బాసటగా ఉంటాం, అండగా ఉంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే ఏదైతే ఇక సవాళ్ళు అయితే ఉన్నాయి, వీటినన్నింటినీ కూడా అధిగమించగలమనేటువంటి ఒక నమ్మకం. ఎందుకంటే మాకు చంద్రబాబు నాయుడు గారు ఒక పరిపాలన దక్షత ఉన్నటువంటి వ్యక్తి, ఒక క్రమశిక్షణ ఉన్నటువంటి, ఇక ఆర్థికంగా ఎందుకంటే చేయగలిగేటువంటి సమర్థత ఉన్న వ్యక్తి చేత. అదేవిధంగా మనం ఒక ఎన్డీఏ ప్రభుత్వంగా కూడా తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉంది కాబట్టి కొంతమేర కేంద్ర సహకారంతో ఇతరత్ర అవకాశాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా క్లియర్ చేసుకుంటూ వెళ్ళాలనేటువంటి ఆలోచన. అంటే మాకు ప్రయారిటీ. అందుకే మేము కూడా ఏంటంటే ఇప్పుడు ప్రాజెక్టులన్నింటినీ కూడా ఒకేసారి మేము పూర్తి చేసేస్తాం 5 సంవత్సరాలు అని చెప్పట్లా. ఏదైతే కొంత పురోగతి సాధించవలసిన ప్రాజెక్టులు అవసరమైనవి ఏవైతే ఉన్నాయో అవి ప్రయారిటీ పెట్టుకుని ప్రాధాన్యత పరంగా మనం ఇమీడియట్లీ ఈ పని చేస్తే ఇన్ని కోట్లు ఖర్చు పెడితే ఇంత ఆయకట్టుకు నీరవగలుగుతాం, ఇంత నెసరీ ఉంది, వీళ్ళకి అవసరం ఉంది, నీడ్ ఉంది అని ఏదైతే మేము పెట్టుకున్నామో దానికి టైం బాండ్ పెట్టుకుని అవి పూర్తి చేస్తాం. అందులో కూడా వెలిగొండ కూడా ఒకటే అని చెప్పి మీకు తెలియజేస్తాం. థ్యాంక్ యూ.
అంటే హెడ్ రెగ్యులేటర్కి సంబంధించి ఇక ఇప్పుడు ఉన్నటువంటి అధికారులు అంటే ఎవరైతే అప్పుడు పనిచేసినటువంటి అధికారులు కూడా వాళ్ళు కూడా ఎందుకంటే కొంత భయంగా వాస్తవాలు చెప్పలేకపోతూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు మెడకి ఎక్కడ ఏం చుట్టుకుంటుందో అని వాళ్ళతో రివ్యూ చేస్తున్నప్పుడు, ఎందుకంటే వాళ్ళ ఏదైతే ఆ రోజు పొలిటికల్ ప్రెజర్ తోటి ఆ రోజు ఏదైతే ఆ వర్క్స్ని సరైనటువంటి ఇన్స్పెక్షన్ చేసుకునేటువంటి పరిస్థితి లేకపోవడం కానీ, అదేవిధంగా ఏదైతే క్వాలిటీ కంట్రోల్ ఇటువంటివి కూడా ఎఫెక్టివ్గా ఆ రిపోర్ట్స్ని తీసుకోకపోవడం కానీ ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. నెక్స్ట్ వాళ్ళే చెప్తూ ఉన్నారు, ఎందుకంటే అక్కడికి వెళ్ళేటువంటి మార్గం కూడా లేదు కాబట్టి అది ఎక్కువ కాంట్రాక్టరే అతను పనిచేసినటువంటి పరిస్థితి. రెండు, ఆ కాంట్రాక్టర్ కూడా ఫీల్డ్లో లేకుండా ఎలక్షన్స్ ముందే అతను కొంచెం ఎంతవరకు అతను పనిచేసాడో అమౌంట్స్ అంతా తీసుకుని అతను క్లియర్ చేసుకోవడం, ఇవన్నీ కూడా 1 by 1 ఒక్కొక్కటి వస్తుంది. దీన్ని కూడా మనం వర్కౌట్ చేసి ఎంతవరకు అవినీతి ఎంతవరకు తప్పులు జరిగినాయి అనేది మాత్రం మేము ఎంక్వైరీ చేస్తూ ఉన్నాం. దాన్ని బట్టి భవిష్యత్తులో నిర్ణయం తీసుకుంటూ ఉంటాం. థ్యాంక్ యూ. ఇప్పుడు అప్పులంటే మీ అందరికీ తెలుసు, దగ్గర 14 లక్షల కోట్ల ఏదైతే ఈరోజు అప్పులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి. ఒక్కొక్క వ్యక్తి మీద 2,40,000 అప్పు ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా మరి మనం తీర్చుకుని ముందుకు వెళ్ళవలసినటువంటి పరిస్థితి అయితే చాలా క్లియర్గా మనకు కనపడుతూ ఉంది. ఇంకా తప్పులంటే ఇప్పుడు మేము చెప్తూ ఉన్నాం కదా, ఏదైతే ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు ఉంది, పోలవరం ప్రాజెక్టు ఆ రోజు మనం 72% మనం పూర్తి చేస్తే ఈయన మరి 5 సంవత్సరాల కాలంలో పురోగతిలో 2-3% చూపించాడు. కానీ వాస్తవంగా చూస్తే 20-30% వెనక్కి ఈయన పాలన వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. అక్కడ ఏదైతే డయాఫ్రమ్ వాళ్ళు మనం 18 నెలలు కష్టపడి నిర్మాణం పూర్తి చేస్తే దాన్ని విధ్వంసం చేస్తే మళ్ళీ అది మొదటి నుంచి కట్టుకుని రావాల్సినటువంటి పరిస్థితి. ఏదైతే ఆ యొక్క ఎగువ కాపర్ డ్యాము ఆ యొక్క గ్యాప్ని ఇన్ టైంలో 13 నెలలు అక్కడ ఏజెన్సీ లేకుండా ఉండడంతో ఆ గ్యాప్ నుంచి ఆ యొక్క సుడులు తిరుగుతూ నీరు రావడంతో ఆ డయాఫ్రమ్ వాళ్ళు ఏదైతే దెబ్బతిందని ఐఐటి హైదరాబాద్ ఏదైతే చెప్పారో, అంటే ఇవన్నీ కూడా మళ్ళీ వాళ్ళు చేసినటువంటి తప్పుల్ని మేము మళ్ళీ భరిస్తూ మళ్ళీ కరెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇట్లా ప్రతి ప్రాజెక్ట్ ఇది కూడా ఇప్పుడు గుండ్లగమ్మ ఉంది, మరి ఆ రోజు గేట్లు కొట్టుకుపోతే ఈ రోజుకి కూడా ఇంకా పూర్తి కాల. మళ్ళీ ఈరోజు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఏజెన్సీలతో మాట్లాడి మళ్ళీ అతనికి ఏదైతే అతనికి ఆ చేసినటువంటి బిల్స్ ఏవైతే ఉన్నాయో మళ్ళీ హామీ ఇచ్చి మళ్ళీ అతనికి టైం బాండ్ పెట్టి పని పూర్తి చేయడం. అంటే ఇట్లా ప్రతి ప్రాజెక్టు ప్రతి రిజర్వాయర్ ఇప్పుడు ఏదైతే ఎమర్జెన్సీ వర్క్స్ నిన్ననే చంద్రబాబు నాయుడు గారు కూడా మరి ఏదో సోమశిల ప్రాజెక్టు సందర్శనకు కూడా వెళ్ళారు. దానికి సంబంధించి ఎప్రాన్ ఉంది. సోమశిలకి ఏదైతే ఆ వాటరు పడిన తర్వాత ఆ వాటర్ పడి లేచినప్పుడు ఏదైతే ఎప్రాన్ ఏదైతే ఉందో అది కాంక్రీట్ తోటి ఉంటుంది. ఆ వాటర్ పడే ప్లేస్లో కాంక్రీట్ అంతా కూడా ఫ్లడ్కి మొత్తం కొట్టుకెళ్ళిపోయిన పరిస్థితి. అంటే దాని ముందు ప్రాజెక్టు ముందు కొంచెం పెద్ద అగాధంగా ఏర్పడి ఉంది. మరి ఎప్పుడైనా ఈ అగాధం కాబట్టి ఈ వాటర్ లెవెల్ ఫుల్గా ఉన్నప్పుడు ఎప్పుడైనా ప్రాజెక్టు కూడా ప్రమాదమే. మరి అటువంటి స్థితి గత 5 సంవత్సరాల నుంచి ఉంటున్నా కూడా ఈ ప్రభుత్వం నిమ్మక నీరెత్తుకుని ఉంటే ఇప్పుడు మళ్ళీ ఆ ఎప్రాన్ ఏదైతే ఉందో యుద్ధప్రాతిక మీద కనీసం రేపు మాన్సూన్ అంటే వాళ్ళకి తిరోగమన ఋతుపవనాలు అంటే కొంచెం వాళ్ళకి అక్టోబర్లో వాళ్ళకి మాన్సూన్స్ వస్తాయి కాబట్టి కనీసం ఆ సమయానికైనా సరే ఆ ఎప్రాన్ పూర్తి చేయాలి. తద్వారా ఆ సోమశిల ప్రాజెక్టుకు ఒక భద్రత ఇవ్వాలి. అంటే ఇట్లా ప్రతి ప్రాజెక్టు ప్రతి రిజర్వాయరు 5 సంవత్సరాల వాళ్ళు గాలి వదిలేసిన పనులన్నీ కూడా ఈవేళ విధ్వంసానికి గురై భద్రతకే ప్రమాదం ఏర్పడినటువంటి స్థితి. అటువంటి స్థితినన్నింటినీ కూడా మళ్ళీ మనం కరెక్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుందని ఆ ఉద్దేశంతో వాళ్ళ అప్పులే కాదు వాళ్ళ తప్పులను కూడా భరించేటువంటి పరిస్థితి ఈరోజు మనకు ఏర్పడిందని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ.